స్లాబ్ మొదటి మూడేళ్లలో సూపర్ స్టార్ శోభన్ బాబు రికార్డు. స్లాబ్ పద్ధతి ప్రవేశపెట్టబడిన మొదటి మూడేళ్లు 1984, 85, 86 చిత్ర పరిశ్రమకు గడ్డు రోజులనే చెప్పాలి. అంతకుముందు ఎన్ని టికెట్లు అమ్ముడుపోతే అన్ని టికెట్లు మీదే ప్రభుత్వం వినోద పన్ను విధించేది. అందులో మోసాలు బాగా జరిగి ప్రభుత్వానికి నష్టం జరిగేది. 1983 చివరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్లాబ్ పద్ధతి ప్రవేశపెట్టినది. ఈ పద్ధతి వల్ల టికెట్ల అమ్మకానికి సంబంధం లేకుండా వారానికి 20 కార్డులకు మార్నింగ్ షోకి స్లాబ్ పద్ధతి వర్తించదు. కేంద్రాల సైజును బట్టి థియేటర్ నాన్ ఏసీ అయితే ఒక రేటు, ఎయిర్ కూల్డ్ అయితే ఒక రేటు, ఎయిర్ కండిషన్డ్ అయితే ఒక రేటు, ఇలా ఒక్కో తరహా థియేటర్కి ఒక్కో ఫిక్స్డ్ మొత్తం ట్యాక్స్ రూపంలో కట్టాల్సి వచ్చేది. దానివల్ల టికెట్ ధరలు పెంచాల్సి వచ్చినది. టికెట్ ధరలను ఉన్నటువంటి పెరగడంతో ప్రేక్షకుల సినిమాలు ఆదరించడం తగ్గినది. స్లాబ్ పద్ధతి వల్ల ఎక్కువ రోజులు సినిమాలు ఆడటం బాగా తగ్గిపోయినది. చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడడంతో చిత్ర పరిశ్రమలో ఆందోళన ప్రారంభమైనది. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో ఈ స్లాబ్ మొదటి మూడేళ్లు అగ్ర హీరోలలో అత్యధిక చిత్రాలలో నటించి అత్యధిక విజయాలను చిత్రసీమకు అందించిన సూపర్ స్టార్ శోభన్ బాబు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అందులో భాగంగా మొదటి భాగం ఈ వీడియో. స్లాబ్లో మొదటి మూడేళ్లు ఆంధ్రప్రదేశ్లో 91 థియేటర్లలో డైరెక్ట్గా 50 రోజులు ఆడిన చిత్రాలు గల ఏకైక హీరో స్లాబ్లో తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు మాత్రమే. రెండవ స్థానం యువరత్న బాలకృష్ణది 65 థియేటర్లు. స్లాబ్లో మొదటి మూడేళ్లు 32 చిత్రాల్లో నటించి అందులో మిస్టర్ విజయ్ మరియు మహాసంగ్రామం తప్ప మిగతా 30 చిత్రాలు పెట్టిన పెట్టుబడి వసూలు చేసి హీరోలలో రికార్డు సృష్టించిన హీరో ఈమె. స్లాబ్లో మొదటి మూడేళ్లలో ఒకే సంవత్సరంలో 40 థియేటర్లలో, 2 సంవత్సరాల్లో కనీసం 30 థియేటర్లలో, ప్రతి సంవత్సరం కనీసం 25 థియేటర్లకు పైగా 27 థియేటర్లలో 50 రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు గల ఏకైక హీరో కన్సిస్టెన్సీకి మారుపేరైన షీమ్యాన్ మాత్రమే.